నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి అంశాలు అనేవి డిస్కస్ చేస్తున్నాం. ఈ ఆర్థిక సర్వేకి సంబంధించి గత వీడియోలో మనం ఈ ఆర్థిక సర్వే యొక్క హైలైట్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి కాబట్టి దానికోసమని మనం హైలైట్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. అయితే గత వీడియోలో ఈ ఆర్థిక సర్వే యొక్క కీ పాయింట్స్ చూసాం. అదేవిధంగా ఈ ఆర్థిక సర్వేని మనకి 13 చాప్టర్లుగా ఇవ్వడం అనేది జరిగింది. ఆర్థిక సర్వేని 13 చాప్టర్లుగా ఇచ్చారు. సో ఈ 13 చాప్టర్లు గత వీడియోలో మనం చాప్టర్ 1 గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో చాప్టర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. కేజీఎఫ్ చాప్టర్ 1, 2 లాగా ఈ ఆర్థిక సర్వే చాప్టర్ 2 గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆర్థిక సర్వే చాప్టర్ 2లో ఏ అంశాలు ఇచ్చాడు అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే 2024 ఆర్థిక సంవత్సరంలో భారత బ్యాంకింగ్ ఆర్థిక రంగాలు అద్భుతమైన పనితీరంట కనబర్చాయంట. 2023-24 ఆర్థిక సంవత్సరం అంటే 2023-24లో భారత యొక్క బ్యాంకింగ్ రంగం అదేవిధంగా ఆర్థిక రంగాలు అద్భుతమైనటువంటి పనితీరు కనబర్చాయని ఈ ఆర్థిక సర్వే పేర్కొనడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ అంశం కానీ మనం చూసుకున్నట్టుగైతే మొత్తం ద్రవ్యోల్బణ రేట్ అనేది నియంత్రణలోనే ఉండటంతో ఆర్బీఐ అనేది ఏడాది పొడవునా ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం స్థిరమైన పాలసీ రేట్ని కొనసాగించిందంట. మనకి ఎంపీసీ కమిటీ అనేది ఉంటుంది, అంటే మానిటరీ పాలసీ కమిటీ అనేది ద్రవ్యోల్బణ ద్రవ్యోల్బణం కంట్రోల్ చేయడం కోసం మనకి ఈ రెపో రేట్ని, రివర్స్ రెపో రేట్, ఈ బ్యాంక్ రేట్లు ఇటువంటి వాటిని కూడా సమీక్షించి మనకి విధించడం అనేది జరుగుతుంది. సో ఇది ద్రవ్యోల్బణం అనేది మన లక్ష్యం ఎంత, 4+or-2 అనేది మన యొక్క లక్ష్యం, అంటే 4% అనేది మన యొక్క లక్ష్యంగా పెట్టుకోం. సో ద్రవ్యోల్బణం దీనికి కంట్రోల్లో ఉంచడం కోసం మనకి ఎంపీసీ అనేది మానిటరీ పాలసీ కమిటీ అనేది ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షిస్తూ ఈ పాలసీ రేట్లని మార్చడం అనేది జరుగుతుంది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉండడంతో పాలసీ రేట్లు మార్చలేదు. మనకి రెపో రేట్ అనేది 6.5% వద్దే మెయింటైన్ చేయడం అనేది జరిగింది. ఇది మనకి వచ్చిన. సో 24 ఆర్థిక సంవత్సరంలో పాలసీ రెపో రేట్ అనేది 6.5%, మానిటరీ పాలసీ కమిటీ అనేది యథాతథంగా స్థితిని కొనసాగించింది. వృద్ధికి ఊతమిస్తూ ద్రవ్యోల్బణం క్రమంగా లక్ష్యానికి అనుగుణంగా తయారైంది. లక్ష్యం ఎంతగా చెప్పుకున్నాం మనం, +or-2, అంటే 4% అనేది మన లక్ష్యం ప్రస్తుతం. అయితే +or-2 అనేది ఉండొచ్చు అనేది ఉర్జిత్ పటేల్ కమిటీ అనేది సిఫార్సు చేయడం అనేది జరిగింది. ఇక ఈ ఆర్థిక సర్వేలో ఇచ్చినటువంటి మిగతా అంశాలు కూడా మనం ఒకసారి చూసుకున్నట్టుగైతే, ఆర్థిక సర్వేలో ఇచ్చినటువంటి మిగతా అంశాలు కూడా చూసినట్టుగైతే చూడండి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు రుణ పంపిణీ 2024 మార్చి నాటికి 20.2% వృద్ధి అనేది సాధించి 164.3 లక్షల కోట్లకు చేరుకుందంట. అంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, ఎస్సీబీస్, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఇచ్చేటటువంటి బ్యాంకుల యొక్క అంటే ఈ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలు అనేవి 2024కి వచ్చేటప్పటికి దీని యొక్క గ్రోత్ రేట్ అనేది 2 అంకెలు 20.2%కి చేరుకోవడం. గతంలో అయితే 23లో అయితే ఇది గ్రోత్ రేట్ ఏమో 15%గా ఉండేది. ప్రస్తుతం ఇది 20.2%కి చేరి ఇచ్చినటువంటి మొత్తం క్రెడిట్ ఎంతంటే 164.3 లక్షల కోట్లకి చేరుకోవడం అనేది జరిగింది. 3 లక్షల కోట్లకి చేరుకున్నట్టుగా ఆర్థిక సర్వే అనేది పేర్కొనడం అనేది జరిగింది. అదే నెక్స్ట్ అంశం కానీ మనం చూసుకున్నట్టుగైతే హెచ్డిఎఫ్సి బ్యాంకులో హెచ్డిఎఫ్సి విలీనం, ఇది కొంత డిఫరెంట్గా ఉంటుంది. మనకి హెచ్డిఎఫ్సి బ్యాంకులో హెచ్డిఎఫ్సి విలీనం ఏంది అనేది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అయితే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఉంది, అదేవిధంగా హెచ్డిఎఫ్సి కంపెనీ ఒకటి ఉంది, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అనేది ఒకటి ఉండేది. హెచ్డిఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అనేది ఒకటి ఉండేది. ఏం చేశారంటే 2023 జూలై నుంచి ఇది ఎఫెక్ట్లోకి రావండి. అంటే ఈ రెండింటిని మెర్జ్ చేసేయడం అనేది జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో
ఈ హెచ్డిఎఫ్సి కంపెనీని హౌసింగ్ కోసం రుణాలు ఇచ్చేటప్పుడు ఈ కంపెనీని మెర్జ్ చేసేయడం అనేది జరిగింది. ఎప్పటి నుంచి ఇది ఎఫెక్ట్కి వచ్చింది? 2023 జూలై నుంచి ఇది ఎఫెక్ట్లోకి రావడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంకులో హెచ్డిఎఫ్సి విలీనం ప్రభావాన్ని మినహించి బ్రాడ్ మనీ దీన్ని ఏమంటాం, M3 అనేది వృద్ధి మార్చి నాటికి ఎంత శాతం వైపు ఉందంట? 11.2% ఉండడం అనేది జరిగింది. ఇది గత ఏడాది అయితే 9% ఉండేదంట. అంటే బ్రాడ్ మనీ యొక్క వృద్ధి అనేది ప్రస్తుతం 11.2%, గతంలో ఇది 9%గా ఉండడం అనేది జరిగింది. ఇది మనకి బ్రాడ్ మనీ అనేది మనం ఎలా చూస్తాం? బ్రాడ్ మనీ అనేది మనం ఎలా చూస్తామంటే, ఇప్పుడు M3ని బ్రాడ్ మనీ అంటాం. సో ఫస్ట్ M1 చూద్దాం. M1లో ఏముంటాయంటే C+DD+OD అనేవి ఉంటాయి. అంటే C అంటే కరెన్సీ ఎట్ ది పబ్లిక్, అంటే ప్రజల వద్దకు ఉన్నటువంటి కరెన్సీ నోట్లు, అంటే చిల్లర కావచ్చు, నోట్లు కావచ్చు. అదేవిధంగా బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్లు, అదేవిధంగా ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి అదర్ డిపాజిట్లు కలిపి మనం M1గా అంటాం, M1 ద్రవ్యంగా చెప్తాం. అదేవిధంగా M3 దీన్నే బ్రాడ్ మనీగా చెప్తాం. ప్రస్తుతం ద్రవ్య సప్లైకి M3నే చెప్తారు. సో ఈ M3లో ఏముంటాయంటే M1 ప్లస్ TD అనేసి ఉంటాయి, టైమ్ డిపాజిట్స్ అనేవి కలిపితే. అంటే ఈ కరెన్సీ ఎట్ ది పబ్లిక్కి, డిమాండ్ డిపాజిట్లకి, అదర్ డిపాజిట్లకి మనం ఈ TD అనేది కలిపామనుకోండి, టైమ్ డిపాజిట్స్, అంటే బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి కాల పరిమితి డిపాజిట్ని కలిపితే మనకి M3 ద్రవ్యం అనేది వస్తుంది. ఈ M3 ద్రవ్యం అనేది మనకి 24కి వచ్చేటప్పటికి 11.2% పెరిగింది. అంటే ఇది గ్రోత్ రేట్ అనేది 11.2% పెరగడం అనేది జరిగిందని పేర్కొనడం అనేది జరిగింది. చూడండి, అదేవిధంగా మిగతా అంశాలు కూడా మనం చూసుకున్నట్టుగైతే బ్యాంకు రుణాల్లో 2 అంకెల వృద్ధి అనేది నమోదైంది. బ్యాంకు రుణాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం 20.2% గ్రోత్, అంటే బ్యాంకు రుణాలు గ్రోత్ అనేది సాధింది. అదేవిధంగా విస్తృత ఆధారిత వృద్ధి, బహుళ సంవత్సరాల కనిష్ట స్థాయికి స్థూల నికర నిరర్ధక ఆస్తులు, అంటే స్థూల నికర నిరర్ధక ఆస్తులు అంటే ఏమని చెప్తామంటే GNPs అంటాం. GNPA అంటాం. అంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే నిరర్ధక ఆస్తులు, అంటే బ్యాంకులు ఇచ్చినటువంటి అప్పులు అనేవి తిరిగి వసూలు కానిటువంటి వాటిని మనం నిరర్ధక ఆస్తులుగా చెప్తాం. సో ఇవి 2018లో పీక్స్లోకి వెళ్ళిపోయినాయి. 2018లో ఎంత పీక్స్లోకి 11.2% ఉండేది. అంటే బ్యాంకులకు వచ్చినట్టు మొత్తం డిపాజిట్లో ఈ నిరర్ధక ఆస్తులను తిరిగి వసూలు కానిటువంటి రుణాలు అనేవి 11.2% వెళ్ళిపోవడం అనేది జరిగింది. ప్రస్తుతం ఇది 24కి వచ్చేటప్పటికి బాగా తగ్గి 2.8% తగ్గడం అనేది జరిగింది. దీనికి కారణం ఏంటి? 2016లో తీసుకొచ్చినటువంటి IBC ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టీ కోడ్ అనేది, మనకి దివాలా కోడ్ అనేది దీని పెర్ఫార్మెన్స్కి ఉపయోగపడింది. ప్రస్తుతం GNPలు అనేవి 2.8%గా మనకి ఉండడం అనేది జరిగింది. ఇది మనకి వీటికి సంబంధించినటువంటి GNPలకు సంబంధించినటువంటి అంశం. మిగతా వాటిని కూడా మనం చూసుకున్నట్టుగైతే చూడండి, స్థిరమైన బ్యాంకింగ్ రంగం పట్ల ప్రభుత్వ నిబద్ధత నిరసన, ప్రధానంగా సేవలకు, వ్యక్తిగతంగా రుణాలు ఇవ్వడం ద్వారా రుణ వృద్ధి అనేది బలంగా ఉంది. అంటే ఈ కమర్షియల్ బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాలు అనేవి ప్రధానంగా దేనికి ఇచ్చింట? సేవల రంగానికి. అదేవిధంగా వ్యక్తిగత రుణాలు అనేది ఇవ్వడం వలన ఈ రుణ వృద్ధి అనేది అధికంగా ఉందని చెప్పింది. అదేవిధంగా 24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు 2 అంకెల వృద్ధిని సాధించాయంట. పారిశ్రామిక రుణ వృద్ధి అనేది అంటే 2023లో 5.2% ఉంటే ప్రస్తుతం 8.5%కి పెరిగిందంటే పారిశ్రామిక రంగానికి ఇచ్చేటటువంటి రుణాలు అనేవి గత సంవత్సరం అయితే 5.2% ఉంటే ప్రస్తుతమేమో అది
5% పెరగడం అనేది జరిగింది. అంటే పారిశ్రామిక రంగానికి కమర్షియల్ బ్యాంక్స్ ఇచ్చేటటువంటి రుణాలు అనేవి పెరుగుతూ ఉన్నట్టుగా మనకి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశాలు కూడా మనం ఒకసారి చూసుకున్నట్టుగైతే ఇందులో మనకి ఇచ్చినటువంటి మిగతా అంశాలు కూడా ఒకసారి చూద్దాం. ఈ ఆర్థిక సర్వే చాప్టర్ 2లో మనకి ఇచ్చినటువంటి అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే మిగతా అంశాలు కూడా ఒకసారి చూస్తే, ట్విన్ బ్యాలెన్స్ షీట్ సమస్యకు ఐబీసీ అనేది చెప్పాను కదా, ఐబీసీ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్ కోడ్ అనేది, దివాలా ప్రక్రియ కోడ్ అనేది 2016లో తీసుకొచ్చింది, పరిష్కారంగా గుర్తించారట. గత 8 ఏళ్లలో మార్చి 2024 నాటికి 13.3 లక్షల కోట్లతో ముడిపడినటువంటి 31,394 కార్పొరేట్ రుణగ్రహీతల బ్యాలెన్స్ షీట్లని పరిష్కరించారంట. అంటే 24 మార్చి నాటికి వచ్చేటప్పటికి 31,394 కార్పొరేటు వ్యవహారాలని పరిష్కరించడం అనేది జరిగింది. అయితే ఈ కార్పొరేట్ వ్యవహారాలను ఎంత అమౌంట్ డీలింగ్తో కలిగి ఉన్నాయంటే 13.9 లక్షల కోట్లతో డీలింగ్ కలిగినటువంటి కార్పొరేట్ వ్యవహారాలు అనేవి పరిష్కరించబడినట్టుగా చెప్పడం అనేది జరిగింది. ఈ బ్యాలెన్స్ షీట్ని పరిష్కరించడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రాథమిక మూలధన మార్కెట్లు అనేవి 2024 ఆర్థిక సంవత్సరంలో 10.9 లక్షల కోట్ల మూలధన ఏర్పాటును సులభతరం చేసాయంట. అంటే ప్రైమరీ క్యాపిటల్ మార్కెట్స్ అనేవి 10.9 లక్షల కోట్ల మూలధనాన్ని స్వీకరించడం అనేది జరిగింది. ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు స్థూల స్థిర మూలధన నిర్మాణంలో 29% వంటిది. ఏది 10.90 లక్షల కోట్లు అనేది మొత్తం మూలధన స్వీకరణలో 29%గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే భారత స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది గణనీయంగా పెరిగిందంట. మార్కెట్ క్యాపిటలైజేషన్ జీడిపి నిష్పత్తి ప్రపంచంలో 5వ పెద్దది. భారతదేశం అనేది మార్కెట్ క్యాపిటలైజేషన్లో ప్రపంచంలో 5వ పెద్ద దేశంగా మనకి చెప్పడం అనేది ఈ ఆర్థిక సర్వే పేర్కొనడం అనేది జరిగింది. ఆర్థిక సర్వే 5వ భారతదేశం అనేది ప్రపంచంలో మార్కెట్ క్యాపిటలైజేషన్లో జీడిపి నిష్పత్తి మార్కెట్ క్యాపిటలైజేషన్లో 5వ పెద్ద దేశంగా పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా ఆర్థిక సమ్మిళితం ఒక లక్ష్యం మాత్రమే కాదు, సుస్థిర ఆర్థిక అభివృద్ధికి, అసమానతల తగ్గింపుకు, పేదరిక నిర్మూలనకు ఆర్థిక సమ్మిళితం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఉపయోగపడుతుందని, తదుపరి అతిపెద్ద సవాలు డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది పేర్కొనడం అనేది జరిగింది. చూడండి, మనకి ఆర్థిక సమ్మిళితం అనేది ఐక్యరాజ్య సమితి యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఒక భాగంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. దీనివలన ఏం జరుగుతుందంట, సుస్థిర ఆర్థిక వృద్ధి జరగడంతో అసమానతలు తగ్గుతాయంట, పేదరిక నిర్మూలన జరుగుతుందంట. ఇటువంటి అంశాలన్నీ కూడా ఉంటాయి. అసలు ఆర్థిక సమ్మిళితం అంటే ఏంటంటే, మనకి ఫైనాన్షియల్ ఆర్థిక వ్యవహారాల్లో ప్రజల్ని భాగస్వామ్యాలని చేయాలి. సో దీనికోసం భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల్లో ఒకసారి మనం ఆర్థిక సర్వేలు ఇచ్చినటువంటి అంశాల్లో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్. చూడండి, ప్రోగ్రెస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఇన్ ఇండియా. ఆర్థిక సమ్మిళితం కోసం భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలు అనేది మనం చెప్పుకోబోయేటువంటి విషయాలు. చూడండి, దీనికోసం ఏంది, 78% అకౌంట్ ఓనర్షిప్ ఇన్ 21, అంటే 2021 వచ్చేటప్పటికి 78% అకౌంట్లు అనేవి యాజమాన్య నిర్వహణ అనేది కలిగి ఉన్నాయి బ్యాంకుల్లో. అదేవిధంగా ప్రతి 1,00,000 మందికి 24.6 ఏటీఎంలు భారతదేశంలో ఉన్నాయంట. ప్రతి 1,00,000 మందికి 24.6 ప్రతి 1,00,000 మందికి 24 ప్రతి 1,00,000 మందికి 1,00,000 మందికి 24.6 ఏటీఎంలు అనేవి ఉన్నాయి భారతదేశంలో. అదేవిధంగా 21కు వచ్చేటప్పటికి, అంటే 2021కు వచ్చేటప్పుడు 78% అకౌంట్లు అనేవి యాజమాన్య నిర్వహణలో ఉన్నాయి.
అదేవిధంగా 5.5% పాపులేషన్ అనేది క్రెడిట్ కార్డ్స్ అనేవి కలిగి ఉన్నాయంట భారతదేశంలో. 5.5 భారతదేశంలో 5.5% కంటే తక్కువ మంది పాపులేషన్ జనాభా అనేది మనకి 7.7 కోట్ల క్రెడిట్ కార్డ్స్ అనేవి కలిగి ఉన్నారు. క్రెడిట్ కార్డ్స్ అనేవారు కలిగి ఉన్నారు. 7.7 కోట్ల క్రెడిట్ కార్డ్స్ కలిగి ఉన్నారు. అదేవిధంగా ప్రతి 1,00,000 మంది 1,00,000 మంది జనాభాకి 14.3 బ్యాంక్ బ్రాంచ్లు అనేవి ఉన్నాయంట. 14.3 బ్యాంక్ బ్రాంచ్లు అనేవి ఉన్నాయి. ప్రతి 1,00,000 మందికి 14.3 బ్యాంక్ బ్రాంచ్లు అనేవి ఉన్నాయి. అదేవిధంగా భారతదేశంలో మొత్తం ఎంతంటే 1.3 లక్షల కంటే ఎక్కువ బ్యాంక్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయంట భారతదేశంలో బ్యాంక్ బ్రాంచెస్లు అన్ని బ్యాంకుల యొక్క బ్రాంచెస్ అనేవి 1.3 లక్షల బ్యాంక్ బ్రాంచెస్ అనేవి భారతదేశంలో ఉన్నాయి. అదేవిధంగా PMJDY ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ప్రస్తుతం 52.6 కోట్ల బ్యాంక్ అకౌంట్లు అనేవి ఓపెన్ అయ్యి ఉన్నాయంట. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 52.6 కోట్ల అకౌంట్లు అనేవి ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఈ విధంగా భారతదేశంలో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ కోసం, ఆర్థిక సమ్మిళిత్వం కోసం తీసుకున్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇది మనకి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్కి సంబంధించినటువంటి అంశం. మిగతా అంశాలు కూడా మనం ఈ ఆర్థిక సర్వేలో ఇచ్చినటువంటి మిగతా అంశాలు కూడా ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి, రుణాలకు బ్యాంకింగ్ మద్దతు క్రమంగా తగ్గి క్యాపిటల్ మార్కెట్ల పాత్ర పెరుగుతుంది. అంటే నార్మల్గా మనకి రుణాలకి ఏం చేస్తాం, మనకి ఏదైనా అవసరమైన రుణాలు ఒక కంపెనీకి తను ఎక్స్పెండ్ చేయడానికి అవసరమైనప్పుడు 2 పద్ధతులు వెళ్తుంది. ఒకటి రుణాల పద్ధతిలో వెళ్తుంది, 2 ఆ కంపెనీ యొక్క ఆస్తుల్ని వాటాలుగా షేర్స్గా విక్రయించడం అనేది జరుగుతుంది. సో ఈ రుణాల పద్ధతి అనేది తగ్గుతుందంటే ఈ షేర్స్ అంటే క్యాపిటల్ మార్కెట్లో పరపతి పెంచుకోవడం అనేది పెరుగుతున్నట్టు ఇది మంచి పరిణామంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రాబోయే దశాబ్దంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బీమా మార్కెట్లు భారతదేశం కూడా ఒకటి. మన ఇన్సూరెన్స్ అంటే బీమా రంగంలో భారతదేశం అనేది అత్యంతంగా ప్రపంచంలో ఉన్న దేశాలు అత్యంతంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పేర్కోవడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశం కింద మనం చూసుకున్నట్టుగైతే భారతదేశం అనేది మైక్రో ఫైనాన్స్ సూక్ష్మ పరపతి రంగంలో చైనా తర్వాత 2వ స్థానంలో ఉందంట. ప్రపంచంలో 2వ స్థానంలో ఉందంట. చూడండి, చైనా తర్వాత భారత్ మైక్రో ఫైనాన్స్ రంగం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రంగంగా అవతరించిందంట. భారతదేశం మైక్రో ఫైనాన్స్ రంగంలో ప్రపంచంలో చైనా తర్వాత 2వ ప్లేస్లో ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్న ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ మనం చూసుకున్నట్టయితే మనకి ఈ MFIs అనేవి భారతదేశంలో 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇవి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. భారతదేశంలో ఇవి 313 MFIs అనేవి ఉన్నాయి. భారతదేశంలో 313 MFIs అనేవి భారతదేశంలో ఉన్నాయి. ఇవి భారతదేశంలో మొత్తం 646 జిల్లాల్లో కార్యకలాపాలు అనేవి సాగిస్తున్నాయి. 646 జిల్లాల్లో కార్యకలాపాలు అనేవి సాగిస్తున్నాయి. అదేవిధంగా ఈ ఎన్ని బ్రాంచెస్ని కలిగి ఉన్నాయంట, 25,790 బ్రాంచెస్ని కలిగి ఉన్నాయి. ఇవి MFIs అని భారతదేశంలో 25,790 బ్రాంచెస్ని కలిగి ఉన్నాయి. సుమారుగా 2.2 లక్షల ఎంప్లాయీస్ని కలిగి ఉన్నాయి. 2.2 లక్షల ఎంప్లాయీస్ కలిగి ఉన్నాయి. అయితే ఈ MFIs అనేవి ప్రధానంగా మనకి మహిళలకి రుణాలు అందించడం అనేది వీటి ఒక ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈ రుణ గ్రహీతలలో సుమారుగా 98% మహిళలు అనేవారు ఉన్నారు. అదేవిధంగా ఈ MFIs అనేవి ఎక్కువగా రూరల్ ప్రాంతానికి ఈ లోన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆర్థిక కార్యకలాపాలు రూరల్ ప్రాంతాల్లోనే ఉన్నాయి.
సో ఆ విధంగా చూసుకున్నట్టుగైతే మనకి రూరల్లో 74% మంది క్లయింట్స్ ఈ రుణగ్రహీతలు రూరల్ ఉంటే 26% అనేది అర్బన్లో ఉండడం అనేది జరిగింది. అర్బన్లో 26% అనేది అర్బన్లో ఉండడం అనేది జరిగింది. ఇది మనకి ఈ ఎంఎఫ్ఐసి మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మైక్రో ఫైనాన్స్ సూక్ష్మ విత్త సంస్థలు అనేవి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అనేవి ఈ ఆర్థిక సర్వే అనేది పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఇంకొక అంశాన్ని కూడా మనం ఇక్కడ మర్చిపోయినట్టు ఉన్నాం ఇక్కడ. సో దీనికి సంబంధించి మనకి ఆర్థిక సర్వేలు ఇచ్చినటువంటిది ఇంకోసారి చూద్దాం. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి అంశాన్ని ఇక్కడెక్కడో మరిచాం మనం. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదిగోండి, డిజిటల్ పబ్లిక్ డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్. అసలు ఈ డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అంటే ఏంటంటే డిజిటల్ కార్యకలాపాల్లోకి, అదే ఆర్థికపరమైన కార్యకలాపాల్లోకి ప్రజలని భాగస్వామ్యం చేయడం. దీనికోసం తీసుకున్న చర్యలు ఏమున్నాయి అనేది మనం ఒకసారి ఆర్థిక సర్వే అంశాన్ని ఒకసారి చూద్దాం. ఆర్థిక సర్వేలో ఇచ్చినటువంటి ఈ అంశాన్ని చూద్దాం. చూడండి, ఇది మనకి ఆర్థిక సర్వేలో ఇచ్చినటువంటి అంశం. అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం టర్నింగ్ ద వీల్స్ ఆఫ్ ది ఎకానమీ అనేటువంటి పేరుతో ఇవ్వడం అనేది జరిగింది. దీనికోసం భారతదేశంలో ఏం చేస్తున్నారట, 5.7 కామన్ సర్వీస్ సెంటర్లు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కామన్ సర్వీస్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేశారు. 5.7 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇంకా రెండో అంశం కానీ చూసుకున్నట్టుగైతే భారతదేశంలో 116.7 కోట్ల మొబైల్ కనెక్షన్లు అనేవి ఉన్నాయంట. 116.7 కోట్ల మొబైల్ కనెక్షన్లు అనేవి ఉన్నాయి. దీనికోసం ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇంత డెవలప్మెంట్ సాధించామని మనం. అదేవిధంగా ఈ ఉమాంగ్ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత, 1984 అనేది దీని యొక్క టోల్ ఫ్రీ నెంబర్. ఉమాంగ్ అనేటటువంటి యాప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి యాప్. అన్ని రకాల పథకాలకు సంబంధించినటువంటి వన్ వే ప్లాట్ఫామ్ అనమాట ఈ ఉమాంగ్ అనేది. సో ఇది మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటే చాలా యూజ్ఫుల్. ఇది అన్ని రకాలైనటువంటి యూజ్ఫుల్ అనేది ఉమాంగ్ అనేది ఉంది. ఆల్రెడీ నేను వాడుతాను, మీరు కూడా ఉపయోగించండి మీకు కుదిరితే. నెక్స్ట్ది ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇంకొక అంశాన్ని కానీ మనం చూసుకున్నట్టుగైతే చూడండి, యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి భారతదేశంలో 24కు వచ్చేటప్పటికి ఎన్ని జరిగాయంట, 13,116.5 కోట్ల ట్రాన్సాక్షన్లు అనేవి జరిగాయంట. జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అంటే యూపీఐ ద్వారా, మన ఫోన్పే, గూగుల్ పే ఇటువంటి వాటి ద్వారా, పేటిఎం, కరో ఇలాంటి వాటి ద్వారా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి ఏంటంటే 13,116.5 కోట్ల ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్స్ ద్వారా జరిగినటువంటి మనీ ఒక విలువ కానీ మనం చూసుకున్నట్లయితే 199.9 లక్షల కోట్లు ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా బదిలీ కావడం అనేది జరిగిందండి. జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఆధార్ కార్డులు ఎన్రోల్మెంట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే 139.7 కోట్ల మందికి ఆధార్ అనేది ఎన్రోల్ చేయడం అనేది జరిగింది. అంటే ఆధార్ కార్డులు ఇష్యూ అనేది 139.7 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఇష్యూ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా డిజీ లాకర్, మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం డిజిటల్ లాకర్లో పెట్టుకునేటువంటి వ్యవస్థ ఇది 29.6 కోట్ల మంది యూజర్స్ అనేవారు ఉన్నారు. 29.6 కోట్ల యూజర్స్ అనేవారు డిజీ లాకర్ యూజర్స్ అనేవారు ఉన్నారంట. డిజీ లాకర్స్ యూజర్స్ ఉన్నారు. అదేవిధంగా నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆప్టికల్ ఫైబర్ అనేది 35.5 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్లు అనేవి వేయడం అనేది జరిగిందని మనకి ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఈ చర్యలు అనేవి కూడా భారతదేశంలో తీసుకోవడం జరుగుతుందని పేర్కొనడం అనేది ఆర్థిక సర్వే అనేది పేర్కొంది. ఇది మనకి చాప్టర్ 2కు సంబంధించినటువంటి అంశాలు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మీకు దీంట్లో ఇస్తాను, మన టెలిగ్రామ్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అవ్వండి.
ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.